ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి, కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ ని చేసినప్పుడే కొట్టుండాలి. లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలరా మీరు. అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకొని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వు చచ్చి ఇప్పటికి చాలా రోజులై ఉండేది. మీరేంట్రా నిన్న మొన్నటి వరకు అన్నయ్యని చూస్తే ఉచ్చ పోసుకునేవాళ్ళు ఈ రోజు అధికారం రాగానే అన్నయ్యని అవమానిస్తారా?